శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. మంగళవారం అంటే కష్టాలు తీరిపోతుంటాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుందని మనం పరిపూర్ణంగా నమ్మకంగా ఉంటాం. అలాగే శత్రుస్థానంలో ఉన్న చంద్రుడు స్థిరమై రేవతి నక్షత్రంలో ఉన్నారు. అందువల్ల నిన్నటి రోజు కంటే కూడా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. కొన్ని అప్పులు మార్గాలు కనబడతాయి, అప్పులు తీర్చుకోగలుగుతాం. అలాగే మనం ఇచ్చిన డబ్బులు రాబడి అనేది కనబడుతుంది మొట్టమొదట. రెండవది, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలి లేకపోతే స్థిరంగా పెరగాలి అనుకున్న వారు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తే అది విజయం పొందగలుగుతారు. కష్టాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, శత్రువులు, విమర్శనలను ఎదుర్కొంటున్న వారు ఎటువంటి ఇబ్బందులు కలిగించే వాళ్ళైనా ఈరోజు మీరు సూర్య ఉదయం మంగళవారం అష్టమి తిథి ఉండడం, సూర్య ఉదయమే కాలభైరవుడి యొక్క పూజ చేయడం చాలా శ్రేయస్కరం. ఎక్కువగా చిత్తా నక్షత్రం వాళ్ళు 2 పాదాలు కలిగిన తులారాశి వారికి ఖచ్చితంగా రెమెడీ చేయండి. మీ కుటుంబంలో చిన్న చిన్న అలజడి అయిన కొన్ని గొడవలు, మానసిక ఇబ్బందులు, ధన సంపాదన విషయాల్లో ఇబ్బందులు, ఆరోగ్యపరమైన మెరుగుపరుచుకోవడానికి, పిల్లల విద్యాస్థానం పెంచుకోవడానికి చిత్తా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు కాలభైరుడి పూజ చేయొచ్చు. అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు కలిగిన వాళ్ళు కూడా ఈరోజు కాలభైరుడి యొక్క పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందువల్ల ఎప్పుడైనా కానీ శుభదినాలు ఒక పక్క వస్తూనే ఉంటుంది. ఆనందకరమైన సంతోషకరమైన విషయాలు జరుగుతూ ఉన్నా కష్టాలు కలిగించిన రోజు, తీర్చగలిగిన రోజు కూడా ఒకటి ఉంటుంది. అదే మంగళవారం. మంగళకరమైన కుజ ప్రభావం కలిగిన ఈరోజు అనేక విషయాల్లో, ఒక పక్క ఆస్తిపరమైన విషయాల్లో ఆటంకాలు, ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొన్ని మందికి కోర్టు కేసుల్లో తీర్పు రావాలని ఎదురు చూస్తుంటారు. భార్యాభర్తల్లో ఐకమత్యం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ప్రేమికులు కూడా చాలా వరకు సంతోషంగా లేకుండా మానసిక ఒత్తిడి ద్వారా ఇద్దరి మధ్యలో ఎడబాటు ఉన్న వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం కూడా ఈరోజే మొదలెడుతుంది. అందువల్ల ఎప్పుడైనా కానీ శక్తివంతమైన రోజే కలిసి వచ్చేటప్పటికి మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే వ్యాపార రంగంలో భారీగా నష్టపోయిన వారు, మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు, స్నేహితులు మోసం చేసిన వాళ్ళకి ఈరోజు తేరుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు తేరుకొని మళ్ళీ వాళ్ళు వ్యాపారంలో ప్రారంభించుకొని ముందుకు పోయే అవకాశం కనబడుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే విద్యలో పిల్లలు చాలా ఇబ్బందులు కలిగిస్తూ విద్యా అభివృద్ధిని అవలంబించుకోలేక పిల్లల యొక్క మానసిక స్థితి కొంచెం ఇబ్బందులైన వారికి, పిల్లలకి రుద్రాక్ష మహిమ ద్వారా, అలాగే చతుర్ముఖి రుద్రాక్షమును ధరించగలిగితే వాళ్ళు విద్యలో కొద్దిగా ఏ వయసు వారైనా కూడా వాడచ్చు. అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళు కూడా చతుర్ముఖి, షణ్ముఖి రుద్రాక్ష కూడా వాడడం కూడా మంచిది. ఎందుకు ఇలాంటిది ఈరోజు గోచార ఫలితంలో చెప్తున్నానంటే, పుష్యమాసం అనేది చాలా శక్తివంతమైన మాసమయందు అందరూ కూడా ఈ రుద్రాక్ష మహిమ ద్వారా మన కుటుంబానికి మంచి జరగాలని, పిల్లలకు కూడా ఈరోజు ఎన్నో ఆరోగ్య స్థితులు మార్పులు కనబడుతుండడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా రుద్రాక్షలు వాడడం కూడా చాలా గొప్పది అని కూడా చెప్పచ్చు. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా సానుకూలంగానే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ పనులు చాలా శ్రమతో కూడిన పనులు కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. ఎక్కువగా శ్రమతో పనులు జరగడం వల్ల మనసులో సంతోషం తగ్గినది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా వరకు ప్రశాంత వాతావరణంలో నడుచుకొని వెళ్ళడం జరగబోతుంది. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అది పరిష్కార మార్గానికి తీసుకుని వెళ్తుంది. పై అధికారుల సహకారం ఉంటుంది. ఈరోజు మీరు ప్రశాంతతగా ఉంటారు.
మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సంతోషకరమైన దైవ అనుగ్రహ పూజలు చేసుకుంటారు. అలాగే స్త్రీలకు కూడా ప్రత్యేకంగా ఈరోజు చాలా శుభకరం. దైవ అనుగ్రహ పూజలు చేయించుకొని కుటుంబం సమైక్యతని పెంచుకోవడానికి మీరు ప్రాథమికంగా కష్టపడుతుంటారు. మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా సరిచేసుకొని కుటుంబపరమైన విషయాల్లో గొడవలు లేకుండా భార్యాభర్తలు, అత్త కోడలు, అన్న చెల్లి, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కొంచెం శ్రమతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గోచార ఫలితం అనేది ఎప్పుడు స్థిరంగా చాలా వేగంగా పనిచేయడం వల్ల ఒక్క రోజులో జరుగుతున్న వాదోపవాదాలు, ఇబ్బందులు, గొడవలు, మానసిక ఇబ్బంది, దానికి ప్రధానం కారణమే ధనం. ఆ ధనం వల్ల అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. చాలా జాగ్రత్త. అలాగే ఈరోజు సూర్య ఉదయం నుంచే మీ సమస్యలు తీర్చేలాగా మదిలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు వచ్చిందంటే తడువుగా అమలు చేయడానికి ఆరాటపడతారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో తటస్థంగా ఉండి అట్లాంటి విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాల్లో మనం ఉండగలగము. కొన్ని భావనతో ఉంటారు. మీరు నెమ్మదిగా ఒక వ్యక్తి యొక్క విషయ పరిశీలన చేసుకొని వాళ్ళ స్నేహితాల గురించి తెలుసుకున్న తర్వాతే ఒక ప్రయత్నం ద్వారా మీకు సహాయం అందడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే వ్యాపార ప్రతిపాదన తీసుకునే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇతరుల యొక్క చొరువు తీసుకోకుండా మీరే మీ కుటుంబ సభ్యులని అనుసరించుకొని చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాదు. అలాగే స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల యొక్క మాటలు కానీ భవిష్యత్తులో మనకు సహకార విషయాల్లో కానీ వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేస్తుంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని విషయాలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు మీకు అసంతృప్తి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల సాయశక్తులుగా ఈరోజు కృషి చేయాలి. ముందుగా మీ ఓటమిని అంగీకరించడానికి తెలివైన నిర్ణయం కాదు. ఈ వేళ విజయాన్ని అందుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు వాదనలను చాలా విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా మీరు దాన్ని శత్రువుల మీద మీ శక్తి సామర్థ్యాలు ప్రసిద్ధించగలిగితే ఇరుగు పొరుగు వారితో కూడా అభిప్రాయ భేదాలు తలెత్తుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే మీ ప్రేమ జీవితం ప్రభావితం చేసే మార్పులని కొన్ని గమనించుకోవాలి. ఒక బంధం మీకోసం ఎదురు చూస్తూ ఉన్న సమయము ఈరోజు మీకు మనసు ప్రశాంతతని ఇస్తాయి. కొంతకాలంగా కొన్ని విషయాల్లో మీరు ప్రేమ విషయాలు దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మనసు ప్రశాంతతని ఉంచుకోవడంలో ఈరోజు ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఒక విషయం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీ హర్షతులైన కొత్త స్నేహం మొదలుపెట్టవచ్చు. అలాగే భార్యాభర్తలు మధ్య ఎన్నడూ లేని సఖ్యతను ఈ వేళ చూడవచ్చు.